శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 30 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున అవసరమైన కంటే ఎక్కువ అనుకోవాల్సిన అవసరం అయితే ఏముండదండి. మీ జీవితంలో మంచి రోజులు అయితే రాబోతున్నాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు సక్సెస్గా మీరైతే అన్ని విషయాల్లో అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదల కోసము నిరీక్షిస్తున్నట్లయితే ఉద్యోగస్తులకు మీరు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల అయితే ఉండబోతుంది. అలాగే మీ జీవితంలో మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న లేదంటే ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కావాలని కోరుకుంటున్న ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్తో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీకు సత్ఫలితాలు కనిపిస్తాయి. దేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆటంకులన్నీ కూడా క్లియర్గా మీకైతే తొలగిపోతున్నాయండి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి కూడా పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అవకాశాలు కూడా మీకు మూకుమ్మడిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ విధంగా మీకు విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుందండి. అలాగే మీకు వివాహం అయితే ఒక పెద్ద సమస్యగా ఉందంటే కనుక మీ వివాహానికి చర్చలు కూడా జరుగుతూ కూడా ఆగిపోతూ వస్తున్నట్లయితే గతంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు. ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక లోపం అనేది మీకు కనిపిస్తుంది. కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వివాహాన్ని మీరు చేస్తూ వచ్చినట్లు అది పెద్ద లాటరీ తగిలినట్లుగా మీ జీవితంలో మీకు ఖచ్చితంగా మంచి సంబంధం అయితే వచ్చిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇలా అన్ని అంశాలు కూడా మీకు అనువైనటువంటి సంబంధమే మీ ముందుకైతే వచ్చిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూసిన వారికి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ విషయంలో కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఈ రాశి జాతకులు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఏదైనా కానీ మంచి సంబంధాల విషయంలో అయితే జాగ్రత్త పడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ వారిని 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగా పరిచయం చేసుకొని తెలుసుకుంటే మాత్రం విషయాలు ఉంటే తెలుసుకోండి, సరిపోతుంది. ఇక మీ జీవితంలో మీ సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు తప్పకుండా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి పెద్దలను ఒప్పించడానికి మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచి సఫలీకృతం అయినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ పెద్దల నుండి మీకు పెద్ద ఆమోదం లభించలేదని నిరాశలో ఉండుంటే మీకు మంచి ప్రయత్నం చేస్తే కనుక రేపటి రోజున వారి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ రాశి వారి యొక్క జాతకంలో మంచి శుభవార్తలే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. భగవంతుని అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా మీకు ఒక మంచి సూచనగా కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాకుండా మిగిలిన అంశాలు కూడా ఈ రాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలే చూపిస్తున్నాయి. అయితే మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పేరు పొందాలంటే మాత్రము మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలను సమర్పించండి.
ఆర్థిక పురోగతి కోసం మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. శుభ ఫలితాలు తప్పక పొందుతారు. శని భగవాన్ని కూడా నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆయనకి ఇష్టమైన నల్లని వస్తువులను, నల్లని వస్త్రాలను, నల్లని ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే శనిదేవుని యొక్క ఆశీస్సులు మీకు కూడా తోడుగా ఉంటాయి. అలాగే మీకు రాబోయే ఈ యొక్క అంటే రేపటి రోజున మీకు అనుకూలంగా మారతాయండి. ముందు ఈ శ్రావణ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటికి మీకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా కలగబోతుంది. ఆ దేవతల యొక్క అనుగ్రహం మీకు ఏదో ఒక విధంగా మంచి సంకేతం తెలియజేయబోతున్నారు. కాబట్టి ఆ దేవతలు కూడా ఎవరనేది తెలుసుకోండి. లక్ష్మీదేవి, దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా అవసరము. కాబట్టి మీరు ధైర్యానికి దుర్గాదేవిని, మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి లక్ష్మీదేవిని ఆరాధించండి. వీరిరువురు కూడా మీకు మంచి అంటే ధైర్యంతో పాటు ఆర్థిక వృద్ధిని కూడా బాగా తోడ్పాటవుతారు. కాబట్టి ఈ శ్రావణ మాసం ఆ అమ్మలిద్దరికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని వేళలా అంటే మీకు ఏదైతే కుదురుతుందో ఆ వేళలో అమ్మకు పూజ చేసుకొని చక్కగా వారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలను, ఎరుపు రంగు పుష్పాలను చక్కగా పూజలో నైవేద్యంగా ప్రీతికరమైనటువంటి నైవేద్యం చేసి పెట్టడం ద్వారా మీకు ఎదురయ్యేటువంటి చిన్నపాటి సమస్యలు కూడా మీకు దూరం చేసుకునే వారు అవుతారు. అలాగే మీకు ఏదైనా కష్టమైన దారులు ఉంటే ఆ కష్టమైనటువంటి దారులు కూడా వారు మీకు అన్ని విధాలుగా చాలా సింపుల్గా మీరు అన్ని అర్థం చేసుకునే విధంగా వారు అనుగ్రహాన్ని మీపై కురిపిస్తారు. అలాగే ఎదుటివారికి మీరు సహాయం చేయాలని చెప్పి చూస్తుంటారండి. చాలాసార్లు మీ మంచితనం మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ శాతం ఏంటంటే వేరే వాళ్ళతో మీ మనసులో మాటలు చెప్పుకోవాలంటే కనుక జంకుగా కూడా ఉంటుంది. మీరు ఎక్కువ శాతం ఓపెన్ అయిపోతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఓపెన్ అనేది అవ్వరు. వేరే వాళ్ళకు ఏ విషయాన్ని తెలియచేయరు. ప్రతి ఒక్క విషయంలో మీరే ఉంచుకుంటూ ఉంటారు. భగవంతుడి దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటుంటారు. ఇక్కడ మీకు ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే చాలా శుద్ధమైనటువంటి మనసుతో ఎటువంటి దురాలోచన అనేది లేకుండా మీరు ఏంటంటే డైరెక్ట్గా ప్రతి విషయాన్ని భగవంతుడు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే రాబోయేటువంటి సమయంలో మీరు మాత్రం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవి కంపల్సరిగా మీరు తీసుకోవాల్సిందేనండి. ఇటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకోకపోతే స్వయాన మీ చేతితో మీరే మీకు అంటే జీవితాన్ని మీరే ముప్పులోకి తెచ్చుకునే వారు అవుతారు. అయితే మీరు మీ పనులు చేసే పనిని చెడగొట్టే వాళ్ళు అవుతున్నారని తెలుసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు అన్ని విషయాల్లో కూడా తెలిసినప్పటికీ కొంత మీకు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరచడం ద్వారా మీరు చేసినటువంటి పనిని మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోతున్నారు. అంటే మీరు చేసినటువంటి పనికి మీ చుట్టూ ఉన్నవారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీరు చేసేటువంటి పనిని మీ నుండి దూరం చేసేలాగా వారు చేయటం కానీ, లేదంటే మీకు ఇంకేదైనా తలవారంగా మిగలటం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి మీరు చేసినటువంటి పని గురించి ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా మీకు మీరుగా మీ పనిలో మీరు నిమగ్నమై ఉండండి. అయితే ఒక చిన్న ప్రమాదం కూడా రాబోతుందండి. అది ఏంటంటే మీకు శత్రు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటయ్యేటువంటి టైం అనమాట. అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు రాబోయే సమయంలో ఏదైనా డెసిషన్ తీసుకొని ఏదైనా పని చేయాలన్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కషన్ అనేది చేయకండి. మీ ప్లాన్స్ అనేవి ముందే వీరు బయట పెట్టేసి దాన్ని ఆపడానికి మీ శక్తులు రెడీగా ఉంటారు. అంటే మీ పని వారు చేయడం కానీ, లేదంటే ఆ పని ఏదైనా ఆటంకాలు తీసుకురావడం కానీ చేస్తారనమాట. సో కంపల్సరీ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక దీంతో పాటు రాబోయే టైంలో మీరు కానీ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికోసము చెక్ పెట్టండి. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సినటువంటి ఏదైనా పెట్టుబడులు చేయవలసినటువంటి బిజినెస్లు ఏదైనా అనుకుంటే మాత్రం అది ఇప్పుడు మీకు పెద్దగా కలిసి రాదు. కాబట్టి ఇటువంటి బిజినెస్లు పెట్టేటప్పుడు ఆలోచన ఏదైనా ఉంటే ఇప్పుడు ఆపేసి కొంత టైం అయిన తర్వాత మరలా ఎప్పుడైనా మంచి సమయం ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. దానికి తోడు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎంత దగ్గర మిత్రులు అయినప్పటికీ కూడా బంధువులు ఉన్నా కానీ డబ్బు అనేది మాత్రం అప్పుగా మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇస్తే మాత్రం మీకు ఏదైనా అవసరం పడి వేరే దగ్గర డబ్బులు తెచ్చుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు లావాదేవీల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉండటమే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా మీ మాట తీరులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాటతో ఏదైనా ఉంటే అంటే ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడేటప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా ఉండండి. ఎక్కువగా కోపడుతూ ఆవేశపడుతూ ఇటువంటి పనులు కనుక మీరు చేసినట్లయితే అది మీకు ఫ్యూచర్లో కొంచెం ప్రమాదంగా మారబోతుంది.
కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, లేదంటే మీ బంధువులు కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఆర్గ్యుమెంట్‌లో మీరు ఎంత తక్కువగా మీరు ఎంటర్ చేసుకుంటే అంత బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ తప్పించుకున్నటువంటి పరిస్థితి వస్తే వినండి. అంతే తప్ప ఎక్కువగా సలహాలు మాత్రం ఇవ్వడానికి మాత్రం మీరైతే ప్రయత్నించకండి. ముందుండబాకండి. ఇలాంటివి అస్సలు చేయకండి. ఇక దానికి తోడు మీకు రాబోయే అతిపెద్ద మంచి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పటివరకు అనుకున్నటువంటి పనులు ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పటి నుండి మీరు అన్నీ కూడా అంటే ఎదురు దెబ్బలు తిన్నా కానీ రేపటి రోజున మీకు అన్ని వనరులు సక్సెస్ఫుల్‌గా అయితే రన్ అవుతాయి. అలాగే మీరు ఏదైనా కొనాలనుకున్నా కానీ లేదంటే ఎప్పటి నుండో మీరు ఏదైనా కేస్ కానీ ఇంకేదైనా విషయాల్లో మీరు ఆరాటపడుతూ ఉంటే మాత్రం దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వార్తలు కూడా మీరు వింటారు. దానికి తోడు ట్రావెల్ అనేది కూడా మీకు ఖచ్చితంగా ఒకటి పడుతుంది. అయితే ఆ ప్రయాణంలో కూడా మీకు మంచిగా హ్యాపీగా చాలా ఎక్కువ శాతము మనసుని చాలా ప్రశాంతంగా అయితే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి తెలుసుగా అండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.